వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం అక్కడే అడవిలో ఉండి వాళ్ళ బాగోగుల కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళ కుటుంబాన్ని త్యాగాలు చేసుకుంటూ కేవలం అడవికి పరిమితమైన వాళ్ళు తర్వాత జనజీవన స్రవంతులు కలిశారు. ఆ కలవడానికి రకరకాల కారణాలు కావచ్చు, కానీ కలిసిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పొట్ల శంకర్ అలియాస్ చంద్రన్న, ఆలేరు దళం. శంకరన్న ఆలేరు దళ యాక్షన్ సభ్యుగా ఉన్నప్పుడు రకరకాల యాక్షన్లు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అప్పట్లో జరిగిన యాదగిరిగుట్ట బ్లాస్టింగ్ అవ్వచ్చు, లేదా వీరవల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదా చాలా యాక్షన్ జరిగాయి. అంటే ఆ యాక్షన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా రెక్కి వేస్తారు, రెక్కి వేసినప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్కి ఏ విధంగా వాళ్ళు సమీక్ష జరుపుకుంటారు, ఫెయిల్ అయితే ఏ విధంగా సమీక్ష జరిపేవారు అనే అంశాలతో పాటు పార్టీ ఆదేశాల మేరకే చేశారా, కొన్ని కేసుల్లో వ్యక్తిగత కారణాలతో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అది నిజమా కాదా అనే విషయాల్ని శంకరన్న తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే శంకరన్న, గుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అప్పుడు లారీతో వచ్చి యాదగిరిగుట్ట పట్టపగలు లారీతో రావడం, పోలీసు మీద అటాక్ చేయడం, తుపాకులతో పారిపోతారు. అవునండి. అప్పట్లోనే డిఎస్పీ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఆ లారీ వెనక్కి చేసుకుంటూ రావడం, ఆ లారీ మీరు ఒక దగ్గర వదిలిపెట్టి ట్రాక్టర్లో ఆ తుపాకులు తీసుకొని పారిపోవడం, అవును. తర్వాత మీరు బీబీ నగర్ దాటి ఆ మూసీ నది ఒడ్డులో అక్కడ పోలీసు ఆంబుష్ వేస్తే మీరు అక్కడ దొరికిపోవడం, మొత్తం తుపాకులు అన్నీ కూడా దొరకడం. ఆ 48 గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెన్సేషన్ అది. పోలీస్ స్టేషన్ మీదకి అటాక్ చేసి తుపాకులు వెతికి వెళ్ళిపోయిన సంఘటన అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అవునండి. ఆ సంఘటన ముందు రెక్కి వేశారా, లేదు పార్టీ ఆదేశంకి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారా అనే అంశంతో పాటు మీరు యాక్షన్ టీంలో చేస్తున్నప్పుడు నల్లమల్ల వీరవల్లి ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదు చాలా సంఘటనలు జరిగాయి. సాధారణంగా యాక్షన్ టీం వాళ్ళకి పార్టీ ఎప్పుడు స్టేట్ కమిటీ ఆదేశాలు ఉంటాయా, లేదా సెంట్రల్ కమిటీ ఆదేశాల మీదకి యాక్షన్ చేసేవారా, రెక్కి ఏ విధంగా వేస్తారు? రెక్కి వేసినప్పుడు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు. మీరు రెక్కి వేసిన తర్వాత సక్సెస్ అయినవి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్, రెక్కి వేసిన తర్వాత ఫెయిల్ అయినవి ఏమున్నాయి? ఈ విషయాలు చెప్పే ముందు శంకరన్న ఎందుకు అడవిలోంచి బయటకు వచ్చారు, అసలు అడవిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? శంకరన్న కుటుంబ నేపథ్యం చెప్పండి. అన్న, మాది ఫస్ట్ మొన్న యాదగిరిగుట్ట మండలం ఉండే అన్న. ఇప్పుడు కొత్త మండలం మీద మూటకుండ్రు మండలం, మూటకుండ్రు విలేజ్ మాది. మేము చిన్న ఉన్నప్పుడు మాది గుడిసె, మాకు తింటాదని కూడా తిండి లేకుండా పరిస్థితుల్లో. మాకు స్కూల్లో అంటే అమ్మ నాయన కుటుంబ పోషణకు హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. మా బాల్యం అంతా మోజే మార్కెట్లో అమ్మ పన్ను మోసేది, నాన్న దివాన్ దేవుడిలో అమలు పని చేసేది. మా చెల్లె నేను మా అమ్మ పన్ను మోసుకుంటే మేము మార్కెట్లో ఆడుకునేది. ఉండేది మంగళాట్ నుంచి బేగం బజార్కి వచ్చాను. అట్లా కొద్ది రోజులు గడిపింది. మా చదువు లేదు అప్పుడు. సరే అంతో ఏదో గోషమ స్కూల్లో కొద్ది రోజులు పంపించారు. అక్కడి నుంచి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిపోవచ్చు వచ్చి స్టడీ కొంచెం గ్యాప్ జరిగిందన్న. ఇంకా అక్కడ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మేము విలేజ్కి వచ్చేసి విలేజ్లో మళ్ళీ అక్కడ ప్రైమరీ స్కూల్కి పంపించారు. లేట్గా పంపించారు. ఎక్కడ చదువుకున్నావు, ఎట్లయినా స్కూల్లో జాయిన్ చేసుకున్నంటే అందులో ఒక సార్ ఉండి, హే చదువు ఖరాబ్ అవుతుంది బాబు వద్దు అని జాయిన్ చేయించుకోరు. ఉన్నాం. మేము గుడిసెలో ఉన్నప్పుడు ఇల్లు మొత్తం కురుస్తుంటే ఇంట్లో మొత్తం కుండలు పెట్టేది. మేము పెంకుటిన్లు ఎవరైనా ఉంటే అమ్మ నాయన నేను చెల్లె కలిసి జోరబొంతలు చేపలు, ఈత కమ్మతో అనుకున్న చేపలు కప్పుకొని ఆ ఇంటికి పోసి అప్పటికి తడిసిపోయేది. ఎవరైనా పడుకోండి స్థలం ఇవ్వండి ఇంట్లో అంటే ఆడ సాయమల్ల పండుకోండి, ఆడ పశువులు కట్టేసి పొయ్యిల కట్టెలు ఉండేది, ఆడ పడుకోరు అంటే అమ్మనాయన దగ్గరికి సల్లుకి ఇట్లా అడ్డం పెట్టి అమ్మనాయన మీద నేను మా చెల్లె పడుకుని అట్లా గడిపినాం. అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం మన చిన్నప్పుడు. తర్వాత క్రమంలో థర్డ్ క్లాస్కి వచ్చేసరికి హాస్టల్ అవకాశం వచ్చింది, ఎస్సీ హాస్టల్ పోయినాక నాకు చెద్దలు ఇస్తే ఆ చెద్దలు కప్పుకునేది అప్పుడు స్టార్ట్ అయింది మాకు చెద్దలు. అప్పటి వరకు చేపలు, జోరుబొంతలు, అమ్మ చీరలు, నాన్న దోతులు కప్పుకుని బాల్యం గడిచేది. హాస్టల్ పోయినాక 5th క్లాస్ నుంచి మాకు పార్టీ పీపుల్స్ ఫార్, అప్పుడు పీపుల్స్ ఫార్ ఉండే, పీపుల్స్ ఫార్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చేది. అంటే 3వ క్లాస్ సమయంలోనా? 5th క్లాస్కి వచ్చేసరికి పీపుల్స్ ఫార్ వాళ్ళు ధరం మన హాస్టల్కి వచ్చేది. ఎవరప్పుడు వచ్చేవారు? ఫస్ట్ మమ్మల్ని తయారు చేసింది భూమండల స్వామి.
ఆలియస్ గోపన్న, మ్మ్. తర్వాత భూమండ్ల హైలేయ ఆలియస్ క్రాంతి పటంచెరు దగ్గర ఎన్కౌంటర్ అయ్యాను. ఇద్దరు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని బాలల సంఘంలో పెట్టేది. కిరణ్ కుమార్ అప్పుడు ఉండే కిరణ్ కుమార్ వీరవెల్లి అది మన అవును. గుట్ట దాంట్లో చనిపోయింది. మేము బాలల సంఘం వండుకుంటూ ప్రతిదీ దళం వచ్చే వరకు ఎక్కడ షెల్టర్ చూడ పెట్టాలి, తర్వాత పోస్టర్స్ ఎక్కడేసి రావాలి అనేది బాలల సంఘం మాకు పని అప్పచెప్పింది దళం. అట్లా చేసుకుంటూ పోతున్న క్రమంలో 7th వచ్చేసరికి యాక్షన్లు చేస్తూ మాకు చెప్పారు. మా హాస్టల్ టీమే యాక్షన్ చేసేది, ఆల్రెడీ స్కాడ్ చెప్పేది హాస్టల్ టీమే చేసేది. అంటే 7th క్లాస్లోనే యాక్షన్ టీం. యాక్షన్ టీం చేసినాం. అప్పుడు సారా డిపోలో ఉంటుండే, సారా డిపోలను తగలబెట్టేది. ఎక్కడన్నా ఎన్కౌంటర్ జరిగితే కౌంటర్ దాడి, బస్సు తగలబెట్టేది, ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టేది, ఎంపీడీఓ ఆఫీస్తో బ్లాస్ట్ చేసేది. ఇవన్నీ మేము నైట్లో ఈ ప్రోగ్రామ్ చేసేది, తెల్లారంగా స్కూల్ పోయేది. ఇది మా పరిస్థితి అప్పుడు పార్టీ. అంటే 7వ క్లాస్ నుంచి యాక్షన్ టీం. అవునన్న. బస్సులు తగలపెట్టడం అంతే. మీరు ఒక్కరైనా మీతో పాటు ఎవరు? మా టీం చాలా మంది ఉండే అన్న. మా హాస్టల్లో దాదాపు ఒక 15 మంది మెంబర్స్. అంటే ఎవరు చెప్పేవారు మీకు ఈ బస్సు తగలపెట్టండి అని? దళం కలిసినప్పుడు బాలల సంఘం చేసేవలసిన పని ఏంటిదో అది చెప్పేది. బాలల సంఘంకు మేము కొంచెం పెద్దగా అయిపోయినా మా జూనియర్లు ఉంటారు కదా, మేము బాలల సంఘంకు పెట్టేసి మేము కొన్ని యాక్షన్ టీం ప్లాన్ చేసేది మేము ఉండేది. యూత్ కమిటీకి వచ్చేది. అప్పుడు మేము 15 మందే యాక్షన్ చేసేది. వచ్చినప్పుడు అన్న ఎక్కడ జరిగినా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం మీరు చేయవలసిన బాధ్యత ఇది. మీరు ఊళ్ళో ఉన్నటువంటి రైతు కూలి సంఘాలకు టచ్లు ఉండొద్దు, తర్వాత మహిళా సంఘాలు టచ్లు ఉండొద్దు, విద్యార్థి సంఘాలకు ఉండొద్దు. మీరే సపరేట్ టీం మీరు చేయాలి. ఓన్లీ మీకు దళంకు సంబంధాలు. మేము ఎక్కడ ఎక్స్పోజ్ కాకపోయేది, ఇక్కడ చేయకపోయేది. అందరూ కూడా ఏమనుకునేది, ఊళ్ళే ఈ హాస్టల్లోకి సంబంధం మీద దళం చేసిపోయేది అనేది. నైట్ యాక్షన్లు చేసేది, తెల్లరంగా వచ్చి స్కూల్కి పోయేది. అలా ఎన్ని సంవత్సరాలు చేశారు? మేము దాదాపు 10th దాకా అక్కడ చేసినామన్నా. దాదాపు ఒక 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అక్కడే చేసినాం. ఒక 5 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తుండిపోయిన సంఘటన అంటే ప్రజాకోట్లు పెట్టినాం. ప్రజాకోట్లు పెట్టినప్పుడు అతను గుట్టం వెంకరెడ్డి అని ఉండు, భూస్వామి మా దగ్గర మూడకొండలే. గుట్టం వెంకరెడ్డి భూస్వామి. అతను పెళ్లి చేసుకుండు, ఒక కొడుకు. తర్వాత ఇంకొక ఆమెను ఇంగ్లీష్ కాంట్రాక్ట్ పెట్టుకోడు సేమ్ కమ్యూనిటీలో. ఆమెకు 2 ఆడపిల్లలు. అనివార్య కారణాలతో 2 సూసైడ్ చేసి చచ్చిపోయారు. అప్పటికి పెద్ద కొడుకు చాలా మేజర్, వీళ్ళు జూనియర్లు, చిన్న పిల్లలు. మాకు అందులో వాటర్ రావాలి, నేను మీ అయ్యకు పుట్టాం అనేసి వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు. అప్పుడు ఆ ఇష్యూని తీసుకొని ఆ పిల్లలు, చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ అమ్మమ్మ మా దగ్గరికి వచ్చింది. హాస్టల్కి వచ్చారా? మా దగ్గరికి వస్తే మేము స్వామన్న మేము అందరం కలిసి దళం పోయి వాళ్ళని పిలిపించినాం. సపోర్ట్ చేయలే. దీని వెనుక మూలం ఎవడుండు, పలానా వ్యక్తి. మేము అతను తీసుకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించినాం. ఇతను శిక్షిస్తే వాళ్ళు దిగొచ్చారు. దిగొచ్చి ముగ్గురికి 3 వాటాలు ఇప్పించినాం. ఆ ముగ్గురికి 3 వాటాలు కనుక మేము ఇప్పకపోతే ఆ పిల్లలు ఈరోజు ఎటువైదురో ఏమో తెలియదు. మేము ప్రజల సమక్షంలో ప్రజాకోర్టు మీద న్యాయబద్ధంగా మేము చేసినాం కదా. ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు ఒక్కొక్క బిడ్డకు 100 ఎకరాల తోటలో కొనుక్కురు వాళ్ళు. ఆ రకంగా సెట్ అయ్యారు.